విశ్వాసము ఎక్కడా, నీ విశ్వాసము ఎక్కడా. సృష్టి యావత్తు యేసుదేనని శిష్యులు గ్రహించలేదుగా. సృష్టి యావత్తు యేసుదేనని శిష్యులు గ్రహించలేదుగా. విశ్వాసము ఎక్కడా, నీ విశ్వాసము ఎక్కడా. విశ్వాసము ఎక్కడా, నీ విశ్వాసము ఎక్కడా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఎబెనెజర్ గాస్పెల్ టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియ సహోదరుడా, ఎలా ఉన్నావు? వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని గమనిస్తూ సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోతున్నావా? ఒకసారి పరిశీలించుకో. నీకు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఇదేనా జ్ఞానాంశాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బేతనియా నుండి యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు ఆకలిగొని త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందుగాక అని చెప్పెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకున్నది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చూచి మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాకని చెప్పినట్లా అలాగూ జరిగినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈ మాటలు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 21 వరకు మనం పరిశీలించవచ్చు. ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రభువారు శిష్యులతో చెప్పిన మాటే. ఈ మాటలు శిష్యులకు బోధిస్తూ, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పిన సందర్భం ఇది. ఈ సందర్భము గురించి మార్కు సువార్తికుడు కూడా మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో రాసినట్టుగా మనం చూడొచ్చు. అది అంజూరపు పండ్ల కాలము కాదు అని ఆయన రాశారు. సాధారణంగా విమర్శకులైన వారు బైబిల్ని విమర్శిస్తూ ఈ మాటలను ఎక్కువగా చెప్తూ ఉంటారు. అనేకులైన విమర్శకులు ఏమంటారంటే, అది కాపుకాలం కాలినప్పుడు కాయలు ఎలా వస్తాయి? ఆ విషయం కూడా ఆయనకు తెలీదా? తన ఆకలి తీర్చలేదని ఆకులతో ఉన్న పచ్చని చెట్టును శపించి చంపేస్తాడా? అటువంటి వాడు దేవుడా? ఆయన దేవుడు ఎట్లా అయ్యాడు అంటూ విమర్శిస్తూ ఉంటారు. అయితే అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటంటే, మొదటగా కాయలు వస్తాయి,
ఆ మీదట ఆకులు వస్తాయి. విస్తారమైన ఆకులతో నిండి ఉంది అంటే అప్పటికే ఆ చెట్టుకు కాయలు ఉండి తీరాలి. అది అంజూరపు పండ్ల కాలం కాదు అంటే అప్పటికే కాపు కాసే కాలం గడిచిపోయింది గనుక పండ్లు తప్పక ఉండి తీరాలి. ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు కదా, ఫలించని చెట్టు అంటే ఫలించని జీవితం ఒకానొక దినాన నరకబడి అగ్నిలో వేయబడుతుందని. శిష్యుల కళ్ళెదటే ఆ చెట్టు ఎండిపోవటం బట్టి వారెంతో ఆశ్చర్యపడి ఒకరితో ఒకరు చెప్పుకొంచుండగా విశ్వాస సహితమైన ప్రార్థన గురించి ప్రభు వారికి బోధించారు. ఈ చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, సందేహం లేకుండా విశ్వాసంతో ప్రార్థించగలిగితే కొండలు సైతం ఎత్తబడి సముద్రంలో పారవేయబడతాయి. అయితే ఆ ప్రార్థించే ప్రార్థన, ఆ విశ్వాసం ఎట్లా ఉండాలంటే వేటి కొరకు ప్రార్థిస్తున్నామో వాటిని పొందుకున్నాము అనే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలని ప్రభువారు సెలవిస్తున్నారు. మన ప్రార్థనలు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కదా. విశ్వాసం పోస్ట్లో వస్తే అవిశ్వాసం వాట్సాప్లో వచ్చేస్తుంది అన్నట్టుగా ఉన్నాయి మన ప్రార్థనలు. సమస్యను, దాని చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాము కానీ ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడలేకపోతున్నాం. ఒక వృద్ధురాలు గుడిసెను ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్టు నుండి ఆకులు కాయలు పడుతూ తన గుడిసెను పాడు చేస్తున్నాయని ఆ చెట్టు కొంచెం దూరం జరగాలని కొంతసేపు ప్రార్థించి బయటకు వచ్చి చూస్తే ఎక్కడ చెట్టు అక్కడే ఉందట. దీన్ని చూచిన ఆమె మాటలు, నేను ముందే అనుకున్నా ఇది ఎక్కడికి వెళ్ళదని. మన ప్రార్థనలు కూడా అలానే ఉన్నాయేమో, అందుకే ఆశీర్వాదాలు మన ముందే నిలిచిపోతున్నాయి తప్ప మన దరి చేరడం లేదు. పక్షవాయువు గలవాడిని నలుగురు మోసుకుని వచ్చి ఇంటి కప్పు విప్పి పరుపుతో పాటు ఆ రోగిని ప్రభు ముందు దింపినప్పుడు వారి విశ్వాసం చూచి మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు సెలవిచ్చిన మాటను మనం చూసినట్లయితే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో రక్తస్రావం గల స్త్రీని మనం చూడవచ్చు. ఆయన ఆ స్త్రీతో అంటున్నారు, అందుకైనా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలవా దానివై కొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనంలో కూడా గుడ్డి భిక్షకునితో ఆయన ఈ మాటలు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రావును ఆయన వెంట చూపు పొంది వెళ్ళను అని రాయబడి ఉంది. రే సహోదరుడా, మన విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకుందామా? క్రైస్తవ జీవితం విశ్వాసమే శ్వాసముగా కలిగి ఉండాలి. విశ్వాసమే విప్లవాత్మకమైన విజయాలు చేకూర్చగలుగుతుంది. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న పరిస్థితులు ఏమైనా కావచ్చు, సజీవ యాగముగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి విశ్వాసంతో ప్రార్థించి చూడు. నీ ప్రతి సమస్య నీ ముందు మోకరిల్లుతుంది. అటువంటి విశ్వాసంతో ప్రార్థిద్దాం, పొందుకుందాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గరుడవైన దేవా, నీ కృపగల పాదములకు వందనాలు. మరొక దినమందు నీ పాద సన్నిధికి వచ్చినాం. ఇదిగో తండ్రి, ఈ దినమున ధ్యానించున్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. మాకు విశ్వాసాన్ని పెంచేదిగా, విశ్వాసములు మేము ఎదిగే వారంగా ఉండడానికి కృపణ దయచేయండి. వినుటి వలన విశ్వాసము కలిగినని నీ వాక్యంలో సెలవిస్తుంది ప్రభా. ఆ విశ్వాసము నిన్ను కూర్చున్నదై ఉండాలని ప్రభా, ఆ మాటలు నిన్ను కూర్చున్నవై ఉండాలని ప్రభా మేము తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆచరించే వారంగా, అభివృద్ధి చెందే వారంగా ఉండడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్యమైన నీ బిడ్డల్లో ఇంకనూ విశ్వాసము పొదువుగా ఉంటే వారికి విశ్వాసము దాచేయండి ప్రభా. వాక్యం ద్వారా వారిని వారు సర్దిద్దుకోవడానికి కృపను అనుగ్రహించండి. నీ బిడ్డలకు ఏ అవస్థలు ఉన్నాయో ప్రతి అవస్థను అడిగి పొందుకునేవారుగా,
జయ జీవితం వారికి దయచేయండి ప్రభా. విశ్వాసం ద్వారా పొందుకోలేదంటూ ఏమీ లేదని ప్రభా, విశ్వాసంతో అడిగితే ప్రతిదీ పొందుకోవచ్చని నీవు వాక్యంలో సెలవు ఇచ్చే కనుక తండ్రి ఈ దినమున మేము ధ్యానించిన వాక్యం ద్వారా మేము గ్రహించి నీ మీద విశ్వాసం కలిగి నిన్ను అడిగి పొందుకునే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. బలహీనలుగా ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి, కృప చూపించండి. వారు ప్రభా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తండ్రి నీ కృపలో వర్ధిల్లాగిన విశ్వాసంలో స్థిరపడిలాగిన కృపను అనుగ్రహించండి. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. చదువుకుంటున్న బిడ్డలను వారి చదువులో జయం నిమ్మని అడుగుచున్నాను. నీ కాపుదలు నిమ్మని అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలను బలపరచమని అడుగుచున్నాను. మీరే మహిమ పొందండి. విశ్వాసంలో స్థిరపరిచి రాకడికి సిద్ధపరచమని, రాకడి పర్యాంతం నమ్మకంగా ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్. రక్తస్రావము